చాలామంది తనుజ ఫ్యాన్స్ అంటున్న మాట ఏంటంటే, కావాలని తనూజాని తొక్కేశారు. అలాంటిదేమీ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. గుండెల మీద చేసుకొని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. తనూజాని నిజంగా కావాలని తొక్కేశారు. అట్లాంటిదేమీ లేదు. ఈ రెండిట్లో ఒకటి. మస్ట్ షుడ్‌గా కామెంట్ చేయండి. బయటకొచ్చిన తనూజ తెలుగు చక్కగా చదవడం వచ్చు ఆ పిల్లకి. చూస్తది. నిజంగా నన్ను తొక్కేశారని జనం అనుకుంటున్నారా? లేదు అలాంటిది ఏమీ లేదని జనం అనుకుంటున్నారా అనేది తను చూస్తుంది. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్‌లో ఉన్న దగ్గర నుంచి ఎంటర్ అయిన రోజు నుంచి 11 వీక్ 12 వీక్స్ వరకు కూడా టాప్‌లో ఉన్న వ్యక్తి. అది కూడా చిన్న చితక మార్జిన్ కాదు. కొన్నిసార్లు 8, 9, 15% డిఫరెన్స్ ఆఫ్ మార్జిన్తో టాప్లో ఉన్న వ్యక్తి లాస్ట్లో రన్నరప్గా మిగిలిపోతుందని ఎవరైనా ఊహిస్తారా? ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో పబ్లిక్ ఓటింగ్ పడినప్పుడు కానీ, హౌస్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, నీ వల్లే బిగ్ బాస్ చూస్తున్నావురా అని చెప్పిన వ్యక్తి 4th పొజిషన్లో వస్తాడని మాన్యుల్ గురించి ఎవరైనా ఊహిస్తారా? బట్ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అని ఏ పేరున, ఏ ముహూర్తాన్ని, ఏ ఆలోచనతో పెట్టారో కానీ అసలు అన్బిలీవబుల్ రిజల్ట్స్ వచ్చినాయి ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అన్బిలీవబుల్ రిజల్ట్స్ రావడానికి రివ్యూవర్స్ అందరూ కలిసి ఒక డిఫరెంట్ నేరేటివ్ని బిల్డ్ చేశారు అనేది కూడా ఆరోపణగా వస్తుంది. కళ్యాణ్ ఫ్యాన్స్కి కొంతమంది రివ్యూవర్స్తో ఇష్యూ ఉంది. కొంతమంది రివ్యూవర్స్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేశారు, వెనమ్ స్ప్రెడ్ చేశారు, పాయిజన్ స్ప్రెడ్ చేశారు. అలాగే తనూజ మీద కూడా కొంతమంది రివ్యూవర్స్ వెనమ్స్ పాయిజన్ స్ప్రెడ్ చేశారనే అలిగేషన్స్ వచ్చినాయి. వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ కొంతమంది. బట్ ఆదిరెడ్డి లాంటి వాళ్ళు, గీతురాయల్ లాంటి వాళ్ళు ఏమీ విషయాల్ని స్ప్రెడ్ చేయకపోయినా కూడా ఎక్కువగా అవసరమైనప్పుడల్లా కూడా కళ్యాణ్ వైపు తీసుకున్నారు. ఎస్పెషల్లీ గీతురాయల్ కళ్యాణ్ వైపు ఎక్కువగా తీసుకుంది అనే ఎలిగేషన్స్ తనూజ వైపు నుంచి వినిపిస్తున్నాయి. తనూజ ఫ్యాన్స్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. తనూజ కళ్యాణ్ వాటి గురించి ఏం మాట్లాడలేదు. బట్ ఫ్యాన్స్ ఎలిగేషన్స్ ఏంటంటే గీతురాయల్ ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ కళ్యాణ్కి ఇచ్చింది. ఒక ఆడపిల్ల అక్కడ ఇబ్బంది పడుతుందనే ఆలోచన కూడా లేకుండా తొక్కేసింది గీతురాయల్ అనేటువంటి ఎలిగేషన్స్, తీవ్రమైన ఎలిగేషన్స్ అయితే మాత్రం గీతురాయల్ మీద డెఫినెట్లీ వస్తున్నాయి. ఇంకొక పక్క నేను స్పై అక్క అని ఒక రివ్యూ ఉంటారు, ఆవిడ గురించి కూడా చెప్పదలుచుకున్నా. టూ మచ్గా కళ్యాణ్ని ఆవిడ రాంగ్ యాంగిల్లో చూస్తున్నారు అన్నట్టు కూడా మనకు అనిపించింది. చెప్పేటప్పుడు కూడా ఏదో ఆ కోపం, ఆ కసి ఎందుకు అంతగా అబ్బాయి మీద అనిపించింది. అఫ్కోర్స్ ఆ అబ్బాయి చాలాసార్లు తప్పులు చేస్తుంటాడు, తనూజ కూడా చేసింది. రెండు ఈక్వల్గా కాకుండా ఒకసారి మాత్రం తనూజ తప్పు చేసినా కూడా క్వశ్చన్ చేసింది. అది నేను అప్రిషియేట్ చేస్తాను. అయితే ఇంకొక నెరేటివ్ ఆలోచన ఏముందంటే తనూజ ఫ్యాన్స్కి వాళ్ళ పాయింట్ ఏంటంటే, తనూజని పక్కన పెట్టేస్తే కళ్యాణ్ యాజ్ ఎ పర్సన్ ఇంట్లో బూతులు మాట్లాడారని, ప్రాపర్టీని డ్యామేజ్ చేశాడని, ఇంకొకటి చేశాడని, అయినా కానీ అతని మీద నాగార్జున కానీ, బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాగార్జునది ఏముండదు, ఇక్కడ ప్రాంప్ట్ ఉంటుంది, దాన్ని చెప్పింది ఆయన చెప్తాడు, తర్వాత ఇలా ఆయన షూటింగ్ ఆయన చేసుకుంటాడు, సినిమాలు షూటింగ్ అని. సో అంత ప్రాంప్ట్ అంటే బ్రీఫ్ ఇస్తారులే కానీ అంత ప్రాంప్ట్ ఇచ్చి మరి ఆ అబ్బాయిని పైకి లేపాల్సినటువంటి అవసరం ఉంది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళ నుంచి. భరణి లాంటి వ్యక్తి లోపల ఏ రోజు సైనిక అని పిలవని వ్యక్తి సడన్గా బయటకు వచ్చిన తర్వాత సైనిక అని పిలవడం, సెల్యూట్లు చేయడం, ఎలిమెంట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అంత ఓవర్ చేశారు? ఎందుకు కళ్యాణ్ని లేపాలనుకున్నారు? కళ్యాణ్ని పీక్కి తీసుకెళ్ళిన తర్వాత అతనే గెలుస్తాడు కదా, ఇది తెలిసి కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ వర్త్ లేని క్యాండిడేట్ని ఎందుకు లేపారు అని కూడా తనూజ ఫ్యాన్స్ విపరీతంగా కోపడుతున్నారు. కళ్యాణ్కి యాంటీగా చాలామంది రివ్యూవర్స్ మాట్లాడారు, తనూజకి యాంటీగా చాలామంది రివ్యూవర్స్ మాట్లాడారు. రేపొద్దున బిగ్ బాస్లో ఎవరన్నా ఎంటర్ అయితే సింపతి కార్డు రివ్యూవర్స్ ఉంటే చాలు బిగ్ బాస్ కొట్టేయచ్చని మీరు సందేశం ఇస్తున్నారా జనాలకి అని క్వశ్చన్ చేస్తున్నారు తనూజ ఫ్యాన్స్. మరి మీరేమంటారు చెప్పండి.